బర్నబా హెచ్చరించాడు సంఘాన్ని. ప్రభువుని మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి. సంచలమైనటువంటి హృదయాలు మీకు ఉండకూడదు, స్థిరమైన హృదయం మీరు కలిగి ఉండాలని. మనం ఇంకా చూస్తే దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమండి, ఆదిమ సంఘము అయినటువంటి యెరూషలేములో హింస కలిగింది, శ్రమ కలిగింది. ఇక్కడ కూడా శ్రమ ఒకవేళ కలగొచ్చు. అయితే ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మీరు నిలబడాలి. ఆ శ్రమలో మీరు దేవుని ఇంకా దగ్గరికి అవ్వాలి. కానీ మీరు ఎప్పుడు కూడా భయపడకండి, పిరికివారిగా ఉండకండి. దేవుణ్ణి స్థిరమైనటువంటి హృదయము, మీ హృదయము స్థిరముగా ఉండి ఆయన హత్తుకోవాలని హెచ్చరించాడు వాక్యము ద్వారా. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు తీసుకోవాలి. 13:43 కూడా దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. ఇందాక ప్రభుని స్థిర హృదయము తట్టుకోవాలని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసా? దేవుని కృపయందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున సంఘము కూడా హెచ్చరిక వాక్యాన్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఏమండి, దేవుని ప్రేమ, ఎప్పుడు దేవుని కరుణ, లేకపోతే మేలులు, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దీనికే అలవాటు పడకూడదు. కానీ హెచ్చరికకు కూడా, దేవుని వాక్యము గద్దింపుకు కూడా సంఘము అలవాటు పడాలి. దేవుని వాక్యం చేత గద్దింపు మీకు అవసరం. ఎందుకంటే గద్దింపు మనల్ని నిలబెడుతుంది, సరిచేస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది, నిలకడగా ఉంటుంది. కనుక సంఘము గద్దింపు వాక్యానికి కూడా అలవాటు పడాలి.